నిజం న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లాలో నైట్ హౌస్ బ్రేకింగ్ దొంగతనాలను ఛేదించారు అచ్చంపేట పోలీసులు. నిందితుల వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ శ్రీ రఘునాథ్. వైభవ్ గాయక్వాడ్ వివరాల్లోకి వెళితే గత కొన్ని నెలలుగా అచ్చంపేట మరియు కల్వకుర్తి పట్టణ పరిధిలో నైట్ హౌస్ బ్రేకింగ్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను గుర్తించి అరెస్ట్ చేశారు అచ్చంపేట పోలీసులు. సుమారు 6:30 గంటలకు అచ్చంపేట సిఐజీ రవీందర్ మరియు అచ్చంపేట ఎస్ఐ రాములు అందుబాటులో ఉన్న సిబ్బందితో కలిసి అచ్చంపేట పట్టణ పరిధి గల అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారించగా గత కొన్ని నెలలుగా పట్టణ పరిధిలో నైట్ హౌస్ బ్రేకింగ్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక మేము నేరస్తులు ఒప్పుకోవడం జరిగింది. అచ్చంపేట పట్టణంలో 5 కేసులు మరియు కల్వకుర్తి పట్టణంలో 4 కేసులు నిందితులుగా ఉన్నారు. మొత్తం పోయిన సొమ్ము ప్రాపర్టీ రికవరీ అచ్చంపేట పిఎస్ మొత్తం 5 కేసులు, బంగారు ఆభరణాలు 35 గ్రాములు, 17 గ్రాముల వెండి ఆభరణాలు, 200 గ్రాములు నగదు, 1,70,000 రూపాయలు, 90,000. కల్వకుర్తి పిఎస్ లో మొత్తం 4 కేసులు, బంగారు ఆభరణాలు 111 గ్రాములు, 62.2 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నమస్కారం. మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ కొన్ని గత డేస్ నుంచి కొంతమంది దొంగ చేసిన గ్యాంగ్లో పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఒకటి 2 మెంబర్ గ్యాంగ్కి మన అచ్చంపేట్ డివిజన్ పోలీస్ ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మన ముఖ్యంగా కల్వకుర్తి ప్రాంతం మరియు అచ్చంపేట్ ప్రాంతంలో కొంతమంది రీసెంట్గా ఆఫెన్స్ చేశారు. వారి పేరు మొట్టమొదటి వినోద్ కుమార్, వయస్సు 30 years వయస్సు. వాళ్ళు కోకోనట్ బిజినెస్ చేస్తున్నారు అది మన అమరావు ఏరియాలో. అండ్ సెకండ్ అక్యూజ్ మల్లా శివ, వాళ్ళు కూడా 30 years వయస్సు. వాళ్ళు కూలీ పని చేస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి మన అచ్చంపేట ఏరియాలో ఆల్మోస్ట్ 5 దొంగతనం చేశారు. మరియు కల్వకుర్తి ప్రాంతంలో కూడా 4 దొంగతనం కేసులు చేశారు. ఈ దాంట్లో 3 grave offenses and 6 non-grave offenses ఉన్నాయి. ఈ మొత్తం కేసెస్ ఇది రీసెంట్గా లాస్ట్ 2 months కింద ఇక్కడ మన దగ్గరికి బుక్ అయింది. ఈ మొత్తం కేసెస్లో ఈరోజు మన అచ్చంపేట పోలీస్ టోటల్ 84.3 grams gold items, 1,470 grams silver items and 1 lakh క్యాష్ రికవర్ అయింది. సో ఈరోజు ఈ ఇద్దరు యాక్టివ్లో మన ఆడిట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించేస్తున్నాము. మరియు తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. ఈ ఇన్వెస్టిగేషన్ బట్టి కొన్ని ప్రాపర్టీ రికవరీ అవకాశం ఉంది. ఈ ఇద్దరు యాక్టివ్స్ అది రీసెంట్గా మన దగ్గర ఇక్కడ దొంగతనం చేశారు. బట్ ఇంతకుముందు వాళ్ళు ప్రీవియస్ హిస్టరీ, వాళ్ళు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అండ్ చాలా డేస్ నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ 2012 to 2024 వరకు వాళ్ళు మన డిస్టిక్ అవతల చాలా మంది ఆఫెన్స్ కూడా చేశారు. మెయిన్లీ మీర్పేట్, సరూర్ నగర్, వనస్థలిపురం అండ్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో వాళ్ళు ఇంతకుముందు ఆల్మోస్ట్ 10 కేసులు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ప్రీవియస్గా వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు కూడా చేయడం జరిగింది. సో జైలు బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మన ప్రాంతంలో వాళ్ళు ఆల్మోస్ట్ 9 కేసెస్ చేశారు. సో ఈ మొత్తం గ్యాంగ్లో పట్టుకోవడం కోసం మన డిఎస్పీ అచ్చంపేట్ ఆధ్వర్యంలో, సీనియర్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ ఫామ్ ఏర్పాటు చేశాము. ఈ టీంలో రవీంద్ర సిఐ అచ్చంపేట్, శంకర్ సిసిఎస్ సిఐ మరియు ఎం రాములు ఎస్ఐ అచ్చంపేట్, ఎం జనార్దన్ రెడ్డి ఏఎస్ఐ, బి వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్, అనిల్ కుమార్ గౌడ్ పీసీ, పి మల్లేష్ పీసీ, లక్ష్మణ్ హోంగార్డ్, వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది మన పోలీస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయింది. మన నాగర్ కర్నూలు పోలీస్ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళకి నేను కాంగ్రాచులేషన్ చెప్తాను. ఒక మంచి డిటెక్షన్ మన దగ్గరికి అయింది. సో రీసెంట్గా
ఏదైనా మన ప్రాపర్టీ ఆఫీస్లో ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా మన డిస్ట్రిక్ట్ పోలీస్ అరేంజ్ చేస్తున్నాము. బట్ తర్వాత మన పోలీస్ నుంచి కూడా జనరల్ పబ్లిక్లో రిక్వెస్ట్, మీరు మ్యాక్సిమం ఈ ఆఫీస్ హెచ్బివై నైట్, హెచ్బివై డే టైంలో ఈ టైంలో జరుగుతుంది. సో వాళ్ళు ఆఫెండర్స్ మెయిన్లీ ఈ లాక్డ్ హౌస్లో టార్గెట్ చేస్తున్నారు. సో వెనెవర్ అది మన జనరల్ పబ్లిక్ లాంగ్ హాలిడేస్లో పోతున్నారు, తర్వాత డైలీ ఆఫీస్లో పోతున్నారు హౌస్ లాక్ చేసి, అప్పుడే కొంచెం జాగ్రత్త ఉండాలి. మీ ప్రీషియస్ ప్రాపర్టీ, మీ క్యాష్ చాలా ఎక్కువ ఉంది ఇంటికి పెట్టవద్దు. మీరు ఖచ్చితంగా అది సేఫ్గా బ్యాంక్ లాకర్లో పెట్టాలి. తర్వాత మీరు లాంగ్ హాలిడేలో పోయే టైంలో ఖచ్చితంగా మీ ట్రస్టెడ్ పర్సన్ నేబర్కి వాళ్ళకి కంపల్సరీ చెప్పాలి. అండ్